వెల్కమ్ బ్యాక్ అమ్మా. మనం లాస్ట్ 2 వీడియోస్లో ఈ అప్పర్ ట్రయాంగిల్ని చూసాం, ఈ లోయర్ ట్రయాంగిల్ని చూసాం, రైట్? ఒకవేళ ఆ రెండింటిని మర్జ్ చేస్తే ఈ మిడిల్ లైన్ అనేది మనకి 2 టైమ్స్ వస్తుంది, రైట్? అవునా? కానీ మనకు కావాల్సింది 1 టైం మాత్రమే, 2 టైమ్స్ అవసరం లేదు కదా, అవునా? అప్పుడు అప్పర్ ట్రయాంగిల్లో అయినా ఒక రోని తగ్గించండి, లోయర్ ట్రయాంగిల్లో అయినా ఒక రోని తగ్గించండి, మీ ఇష్టం. అప్పర్ ఏదైతే అది మీకు ఏ దాంట్లో ఒకటి తగ్గియాలనిపిస్తే అది తగ్గియండి, రెండిట్లో తగ్గించద్దండి, ఓకేనా? ఏదో ఒకటి తగ్గించండి. ఏది తగ్గిద్దాం? అప్పర్ ట్రయాంగిల్ ఆర్ లోయర్ ట్రయాంగిల్? చెప్పండి. లోయర్ ట్రయాంగిలా? ఓకే, సరే చూడండి, నేను దీన్ని ఏం ట్రేస్ చేయట్లేదు, జస్ట్ ఊరికే మర్జ్ చేసి రాస్తున్నాను అంతే, ఓకేనా? సరే, ట్రేస్ చేసేకి ట్రై చేయండి, సరేనా? ట్రై చేయండి. ఫస్ట్ నాకు అప్పర్ ట్రయాంగిల్ కావాలా 1 నుంచి 4 వరకు, రైట్? అంతే కదమ్మా. ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 1 2 3 4. నెక్స్ట్ టైం 3 2 1. లోయర్ ట్రయాంగిల్లో ఒకటి తగ్గించేస్తారు. 1 2 4. ఫర్ I is equal to 1, I less than or is equal to 4, I plus plus. Begin. Next, spaces first. For k is equal to 1, k less than or is equal to 4 minus I, k plus plus. ఏం ప్రింట్ అవుతుంది మనకి? స్పేస్. printf space. Next, for j is equal to 1, j less than or is equal to 2 into I minus 1. ఫస్ట్ ఆ 2 ట్రయాంగిల్స్ చెక్ చేయండి, ఎవరైనా చూడకపోతే లాస్ట్ 2 ప్యాటర్న్స్, ఓకేనా? అప్పుడే ఈ లాజిక్ మనకు అర్థమవుతుంది. నేను ఇక్కడ మళ్ళీ దాని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓకేనా? నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. ఏం ప్రింట్ అవుతుంది మనకి? స్టార్. ప్రింట్ఎఫ్ స్టార్. నెక్స్ట్ లైన్ కోసం ప్రింట్ఎఫ్ \n. అప్పర్ ట్రయాంగిల్ క్లోజ్, లోయర్ ట్రయాంగిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలో మనకి? 3 2 1 సరిపోతుంది. కాబట్టి n అయినా తీసుకోండి. ఒకవేళ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ n అని తీసుకుంటే మీ ఐ లూప్ స్టార్ట్స్ ఫ్రమ్ n-1 లోయర్ ట్రయాంగిల్ది, ఓకేనా? నెక్స్ట్, ఫర్ I is equal to 3, I greater than or is equal to 1, I minus minus. Spaces first. For k is equal to 1, k less than or is equal to 4 minus I. ఒకవేళ n తీసుకుంటే ఇక్కడ n minus I, k plus plus. printf ఏం ప్రింట్ అవుతుంది మనకి? స్పేస్. నెక్స్ట్, ఫర్ j is equal to 1, j lower triangle, j less than or is equal to 2 into I minus 1. 2 3s 6, 6 minus 1 5, ఓకే కదా? మళ్ళీ I minus 1 జరిగితే I వాల్యూ 2 అవుతుంది. 2 2s 4, 4 minus 1 3. మళ్ళీ ఏం ట్రేస్ చేయట్లేదు నేను. j ప్లస్ ప్లస్. ఏమి ప్రింట్ అవుతుంది మా? ప్రింట్ఎఫ్ స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ కోసం ప్రింట్ఎఫ్ \n. నెక్స్ట్, అవుటర్ ఫర్ లూప్ అంటే ఐ లూప్ని క్లోజ్ చేస్తాను. అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్ రెండు కంప్లీటెడ్ కాబట్టి మనం గెట్ సిహెచ్ మెయిన్ని కూడా క్లోజ్ చేస్తాను. టర్బో సి కాకుండా వేరే అదర్ కంపైలర్స్ వాడుతుంటే గెట్ సిహెచ్ కూడా అవసరం లేదు, సిఎల్ఆర్ ఎస్సిఆర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ చేసేయండి. ఒకవేళ ఇంట్ మెయిన్ అని పెట్టింటే ఇక్కడ రిటర్న్ 0 రాసి క్లోజ్ చేయండి, రైటే కదా? మనమైతే వాయిడ్ మెయిన్ పెడుతున్నాం, టర్బోసి దాన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. కొన్ని కంపైలర్స్ వాయిడ్ మెయిన్ని సపోర్ట్ చేయవు, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం పెట్టుకోవాలా? ఇంట్ మెయిన్. ఇంట్ మెయిన్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ రిటర్న్ 0 ఫస్ట్లో చెప్పిండాం, రైట్? గుర్తుందని అనుకుంటాన్నా, గుర్తుంది కదా? సరే, ఒకవేళ అలా రాస్తే ఇక్కడ రిటర్న్ 0 పెట్టి మెయిన్ని క్లోజ్ చేసేయండి, ఓకేనా? ఇది మా రాంబస్ షేప్ ప్యాటర్న్. నెక్స్ట్, ఎన్ని చెప్పినా ప్యాటర్న్స్ వస్తాయి, ఇంకా చెప్పేకే ట్రై చేస్తాను. ఎండ్లెస్ ప్యాటర్న్స్ టాపిక్. సరే, చాలే, ఈ రోజుకి ఈ ప్యాటర్న్స్ని క్లోజ్ చేస్తున్నానమ్మా. బాయ్ మా, థ్యాంక్ యూ.